ఈరోజు నా యొక్క పాఠం ఏంటంటే, నీకు నీ పిల్లలకు దేవుని యొక్క సంరక్షణ ఉందా? నీకు నీ పిల్లలకు దేవుని యొక్క సంరక్షణ ఉందా? ఈ రోజున పిల్లలు బయటికి వెళ్తే అబ్బాయిలేమో డ్రగ్స్కి, అమ్మాయిలేమో వ్యభిచారానికి, ఇలా రకరకాలుగా అయినటువంటి వ్యసనాలకు లోనైపోయి బయటికి పిల్లలు పంపించాలంటే, హాస్టల్కి పంపాలంటే తల్లిదండ్రులు బెంబేలెత్తిపోయి బాధపడేటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. నేటి కాలం అట్లా, వ్యవస్థ అట్లా అయిపోయింది. ఒక 40-50 ఏళ్ళ క్రితం నా చిన్నప్పుడు ఇలాంటి సంఘటనలు అసలు మనం వినలేదు. కానీ ఇప్పుడు రాను ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. నిజానికి ఆలోచిస్తుంటే అంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. మన బాధ్యతగా మనం చేయాలి. చెప్తే వింటారా అండి అని అనకండి. విన్నా వినకపోయినా మనం దేవుని పిల్లలం కాబట్టి మనం కనుక చెప్పకపోతే దేవునికి లెక్క చెప్పుకోవాలి మనం. అర్థమైందండి? ఇలాంటి దుశ్చర్యాలకు, ఇలాంటి దుస్సంఘటనలకు కారణం ప్రారంభంలోనే అవ్వ దగ్గర నుంచి కనుక మనం ప్రారంభిస్తే, అవ్వ ఆదాం అనేటువంటి ఇద్దరు కూడా దేవుడు వారికి ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞ ఇచ్చి చెప్తాడు, మీరు ఈ పండు తినవద్దు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. సో ముందుగానే ఆదాం దగ్గరికి వచ్చి ట్రై చేసింది ఆదాముని పడేయటానికి. కానీ అపవాది యొక్క పప్పులు ఉడకలేదు, అది వాడికి వీలు పడలేదు. ఎప్పుడైతే ఆదాము లేని సమయంలో వచ్చి మరి అవ్వతో ముచ్చట్లేసుకుంది, మాటలు స్టార్ట్ చేసింది. ఈ రోజున పిల్లలండి, యవన పిల్లలు పాడవటానికి ప్రధానమైనటువంటి కారణాలలో ఈ రోజున ఫోన్ అనేది వాళ్ళ చేతికి మనం ఇచ్చేసాం. ఫోన్ ఉంటేనే బడికి వెళ్తానంటారు. ఫోన్ ఉంటే ఈ రోజున అసలు ఇంటర్ అయిపోతే 10th అయిపోతే ఫోను లేకుండా ఎవరు ఉండరు. మా వాడు మొన్న KHIT కాలేజ్కి వెళ్ళినప్పుడు అందరినీ, క్లాసులు అందరిని కూడా మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వండి, అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి కాంటాక్ట్ కోసం అని ఇస్తే, అందరూ పేరెంట్స్తో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. వీడి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. ఇక తర్వాత వచ్చి సార్, ఎవరు సాత్విక్, మండ్రాజ్ సాత్విక్, నేనేనండి. ఏంది నీది ఫోన్ నెంబర్ ఇవ్వలేదంటే, నాకు నెంబర్ లేదండి. అసలు వాళ్ళే ఆశ్చర్యపోయారంట క్లాసులో ఉన్నటువంటి సార్ని, ఇంతమందికి ఫోన్లు ఉన్నాయి, నీ ఒక్కడికే ఫోన్ లేదా, నువ్వు చాలా గ్రేట్ అని చెప్పేసి అందరితో ఆయన్ని చప్పట్లు కొట్టించి ఆయన చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి, ఫోన్లు తేకండి, తీసుకొస్తే కనుక వాళ్ళు తీసుకోవటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. పిల్లలకి ఫోను ఇవ్వకపోతే వాళ్ళు కాలేజీకి వెళ్ళరు, ఫోన్ ఇస్తేనే వెళ్తారు. కానీ ఈ రోజున పిల్లలు పాడవటానికి ప్రధానమైనటువంటి కారణము ఫోను ప్రథమ స్థానంలో ఉంది. అది మనందరికీ తెలుసు. అయినా మనకేం కావాలంటే పిల్లల స్టడీ ముఖ్యం. వాళ్ళు చెడిపోయినా పర్వాలేదు అనేటువంటి పేరెంట్స్ చాలామంది ఉన్నారు. ఇక ఫోన్లో నుంచి వీళ్ళు వాట్సాప్లో నుండి, లేకపోతే మరి ఫేస్బుక్లో నుండి ఇక చాటింగ్లు స్టార్ట్ చేస్తారు, ఇక ముచ్చట్లు స్టార్ట్ చేస్తారు. అవసరమా అండి? సో ఇట్లా ముచ్చట్లు స్టార్ట్ చేస్తారు ఎవడో ఒకటితో. ఇక వాడు వీళ్ళని ట్రాక్లోకి దింపి, ప్రేమలో దింపి, ఏమండి ఇక వీళ్ళని మోసం చేసే పరిస్థితి అయిపోతుంది. మన ఈ మధ్య కాలంలోనే నిసి వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ క్లాస్మేటే అమ్మాయి ఎట్లాగే మరి వాట్సాప్లో ఎవరో ఒక అతను పరిచయం అయ్యి నెట్ ద్వారా ఇంకా ఆయనతో బాతాకాన్ని వేసుకుంది. ఆల్రెడీ వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెడతా ఉంటారు. ఆ పరిచయం అయినాడు ఏం చేశాడు, ఈ అమ్మాయి ఫోటోలు తీసుకుని వెళ్ళి మార్ఫింగ్ చేశాడు. చేసే బట్టలు మొత్తం కూడా తీసేసి ఈ పిల్లకే పంపాడు. పంపి నాకు 5,000 కావాలి, 10,000 కావాలి, 15,000 కావాలి, లేదంటే ఇవన్నీ కూడా తీసుకెళ్ళి నేను ఇంటర్నెట్లో పెడతాను, ఇది స్టార్ట్ చేశాడు. రీసెంట్గా మొన్న జరిగినటువంటి వాళ్ళ క్లాసులో. ఇక ఏం చేస్తుంది, ఇంట్లో వాళ్ళ అమ్మాళ్ళకి చెప్పలేక, పేరెంట్స్కి చెప్పలేక, ఇక మెల్లిమెల్లిగా
ఎట్లాగ మొత్తానికి డబ్బులు 30,000 దాకా ఇచ్చింది. ఇక తీరా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి డబ్బులు అనేవి ఏమైపోతున్నాయి అకౌంట్లో నుంచి అన్నప్పుడు విషయం అనేది బయటపడింది. ఇట్లా ఎందుకంటున్నానంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు. ఏమండి అంటే వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు మాకు లేకపోతే ఎట్లా చాటింగ్లు చేసుకోవడానికి, ఇలా ఈ మాటల్లో పడి ఇక వాళ్ళతో ఈ చాటింగులతో వీళ్ళ జీవితాలని నాశనం చేసి మోసం చేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. సమాజంలో ఎన్ని జరిగినా కానీ పట్టించుకున్న వాళ్ళు ఈ రోజున పిల్లలు పేరెంట్స్ అండి. ఏమండి ఆ రోజున అవ్వతో మాట్లాడటానికి ఒక పరాయి వ్యక్తి వచ్చినప్పుడు యాక్చువల్గా తను ఏమనాలంటే, మా ఆయన లేడండి, ఇంటికి వచ్చిన తర్వాత మీరు రండి మాట్లాడుకుందామని చెప్పాలి. భర్త లేనప్పుడు పరాయి మగాడితో నీకు ముచ్చట్లేంటి? డోర్ దగ్గర ఉన్నప్పుడే, గేట్ దగ్గర ఉన్నప్పుడే అటు నుంచి అటే పంపించే ఒక మంచి ఆలోచన ప్రతి స్త్రీకి ఉండాలి. లేకపోతే మీ జీవితం ఏమైపోతుందో మీకు అర్థం కాదు. ఇంట్లో భర్త లేడండి, డోర్ దాకా వచ్చాడు, అటు నుంచి అంటే లేకపోతే అతను హాల్లోకి వచ్చేస్తాడు. హాల్లోకి వచ్చేస్తే మీరేం చేయాలి? డైనింగ్ హాల్లోకి వెళ్ళాలి. వాడు డైనింగ్ హాల్లోకి వస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలి? బెడ్రూమ్లోకి వెళ్ళాలి. వాడు బెడ్రూమ్లోకి వస్తే ఇంక మీరు ఎక్కడికి వెళ్తారు? ఇంకేడుందాడా వెళ్ళటానికి? నా ఉద్దేశం ఏంటంటే అక్కడ దాకా రానికూడదు అనేది. దీని అర్థం ఏంటంటే గేటు దగ్గర ఉన్నప్పుడే ప్రారంభంలోనే ఆ వ్యక్తిని తుంపేసేయాలి. మాటలు గారడితో మనల్ని మోసం చేసే పరిస్థితి కాబట్టి మాటలు పెంచటం అనేది వద్దు. అర్థమైందండి? అసలు భర్త లేనప్పుడు పరాయి మగాడు వచ్చి మరి మాట్లాడుతుంటే ఇలాంటి మాటలు ఎలా ఉంటుందంటే దేవుని మీదే అనుమానం తీసుకొచ్చే రీతిగా వాడు మాట్లాడుతూ వచ్చాడు అవ్వతో. ఈరోజు నేను మీకు ఒక చిన్న హెచ్చరిక చేస్తాను. ఏమండి కొంతమంది మీ దగ్గరికి వచ్చి రాజబాబు అయినటువంటి నేను చెప్పేటువంటి బోధకు భిన్నంగా మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడే వాళ్ళు కూడా వస్తారు, జాగ్రత్త. ఏమండి బహుశా ఇప్పటికే మీ గనక వస్తే నేనేం చేయలేను, కానీ ఖచ్చితంగా వస్తారని బైబిల్ చెప్తుంది. అర్థమైందండి? మీ దగ్గరికి లేదని ఫోన్ చేస్తారు ఇంటికి. పాస్టర్ గారు చెప్పిన ప్రసంగాలు మీరు విన్నారా? ఏంటైనా అలా చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఈ కొంచెం వేరుగా అనిపించట్లేదు, మనం విన్నదానికి వేరుగా అనిపించట్లేదు. ఆలోచించాలి మీరు. అంటే సాతాను వచ్చి దేవుని మీదే అనుమానం పుట్టించే రీతిగా బోధ చేశాడు. ఈ రోజున కూడా పాస్టర్ గారు చెప్పే బోధ మీదే అనుమానం వచ్చే రీతిగా బోధించే వాళ్ళు మన మధ్యనే ఉంటారనేది కూడా బైబిల్ చెప్తున్న విషయం. మీ మధ్యనే ఉంటారు అని పేతురు తన పత్రికలో రాస్తాడు. జాగ్రత్తగా ఉండమని. ఇక జ్ఞానం లేని వాళ్ళు ఎవరు ఏది చెప్పినా నమ్ముతారని సామెతల్లో ఉంటుంది. జ్ఞానం లేని ప్రతివాడు ప్రతి మాటని చెప్పండి, ప్రతి మాటని. కాబట్టి బైబిల్ సరైన అవగాహన లేని వాళ్ళు ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు. నువ్వు చెప్తే నీది కరెక్ట్ అంటారు, వీళ్ళు చెప్తే వీళ్ళది కరెక్ట్ అంటారు. ఇలాంటి బ్యాచి ఉంటారని 2వ తిమోతి పత్రికలో నుంచి 3వ అధ్యాయము 7. ఓకే. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని నేర్చుకొనుచున్నాను. సత్య విషయమైన వాక్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారిని చెరపట్టిపోవారు వీరిలో చేరిన వారు. అంటే ప్రతిరోజు బైబిల్ చదివి వాక్యం చదివి కూడికలకు వచ్చి ఆరాధనలకు వచ్చి రోజు వాక్యాన్ని వింటున్నప్పటికీ నేర్చుకుంటున్నప్పటికీ కూడా సత్యమును గురించిన అనుభవ జ్ఞానము అనేది లేదు. ఎవరు ఏది చెప్పినా మీ ఇంటికి వస్తారు, లేదంటే ఫోన్లు చేసి మరీ మాట్లాడతారు. ఈరోజు చెప్పిన పాస్టర్ గారి ప్రసంగం మీరు విన్నారా? అర్థమైందండి? అంటే
అంటే ఏదో ఒక రీతిగా పాస్టర్ గారు చెప్పిన ప్రసంగంలో అనుమానం రేకెత్తించే రీతిగా మీతో సంభాషణ, ఫోన్ సంభాషణ ఉంటుంది. నేను అందుకంటున్నాను, ఇలాంటి ఎక్కువ సంభాషణ వలన ఏమవుతుందంటే భక్తిహీనులైపోతారని అక్కడ 2వ అధ్యాయం 16లో, 2 తిమోతి 2వ అధ్యాయం 16 వచనంలో నుంచి మనం ఆలోచిస్తే, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండు. ఇలాంటి పనికిమాలిన మాటలకు నువ్వు దూరంగా ఉండు. అట్టి మాట్లాడువారు, అలా మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులైపోతారు అని. ఎందుకు మీకు సొల్లు ముచ్చట్లు ఎందుకు? ఏమండి, బైబిల్కి భిన్నంగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మన సంఘస్థులైనా, మన సంఘస్థులు కాని వాళ్ళైనా, బయట వాళ్ళైనా, ఎవరైనా సరే వాక్యానికి భిన్నంగా మీ దగ్గరకు వచ్చి లేదా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. వీళ్ళు చెప్పేది నిజం అనుకోకండి. అదేమంటే వీళ్ళకి బైబిల్ జ్ఞానం చాలా ఉన్నట్టుంది, వీళ్ళు చాలా మంచిగా మరి చెప్తున్నారే అని ఫీలింగ్ మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఏమండి, దీనికి కూడా బైబిల్లో కొలసి 2వ అధ్యాయం కనుక మీరు చూస్తే, ఆయనను అనుసరింపక అంటే యేసుక్రీస్తు వారిని అనుసరింపక, వాక్యాన్ని అనుసరింపక, మనుషులు నియమించిన పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన అర్థము లేని తత్వజ్ఞానం చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్త. జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండాలా. ఎందుకని? మనకేమన్నా ఎంత గొప్ప జ్ఞానం మాట్లాడుతున్నాడు బైబిల్లో నుంచి, ఎన్ని గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతున్నారు అని మనకు అనిపిస్తుంది. అలాంటి జ్ఞానము, తత్వజ్ఞానం చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు, వారి యొక్క మాటలతో మభ్యపరిచి మోసం చేస్తారు. జాగ్రత్త. మనమేమో ఇంత గొప్ప జ్ఞానం తెలిసిన వ్యక్తి మనల్ని ఎందుకు మోసపోస్తాడనేది మనం ఆలోచన చేస్తాం. అంటే నా మాటల యొక్క ఉద్దేశం మీకు అర్థం అవ్వాలండి. అంటే వద్దు, వాక్యానికి భిన్నంగా మాట్లాడేవాళ్ళు నీ ఇంట్లో నీ భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, అత్తమామైనా, సంఘంలో ఉన్న వ్యక్తులైనా సరే వద్దు. దానివల్ల మీకు చాలా, ఎందుకంటే జ్ఞానం లేనివాడు ప్రతి మాట వింటాడు. ఎవరు ఏది చెప్పని వినే బ్యాచి ఉంటారు. అది కూడా కరెక్టే అనిపిస్తుంది విన్నప్పుడు. మరి పాస్టర్ గారు చెప్తే ఇది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఇలాంటి అభిప్రాయానికి మనం వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా. అలాంటి మాటలు వినటం వలననే మీరు భక్తిహీనులైపోతున్నారు. జాగ్రత్త దేవుని పిల్లలారా. అర్థమైందండి? ఆ రోజున దేవుని మీదే అనుమానం వచ్చే రీతిగా వాడు ప్రసంగం చేసేసరికి ఇక దేవుని మీద అనుమానం వచ్చేసింది నీకు ఆవిడికి. అర్థమైందండి? ఆ రోజున వాడి మాట విని ఆమె చేసినటువంటి తప్పుని బట్టి, ఆ పాపాన్ని బట్టి, ఏమండి ఫలితం ఏ రీతిగా ఈ ప్రపంచానికి వచ్చిందో మనందరికి కూడా తెలియంది కదా. అర్థమైందండి? తప్పు చేసిందండి, అవ్వగారు తప్పు చేశారు. ఆ తర్వాత మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా ఆమెకు పుట్టినటువంటి కుమారుడు ఎవరైనా కయ్యూను. కయ్యూని యొక్క పరిస్థితి ఏమైందో మీకు తెలియదు కాదు. మొదటి కుమారుడే తన సొంత తోడబుట్టైన హేబేలుని భయంకరంగా చంపిన సంఘటన, ఫస్ట్ మర్డర్. అవ్వ ఇక పాపాన్ని బట్టి తన నిజంగా అక్కడి నుంచి ఇక పరిస్థితి మొత్తం కూడా మారిపోయింది. ఆ తర్వాత ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం 2వ వాక్యం చూద్దాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. మనసుకు నచ్చితే చాలు, పెళ్లి చేసుకోవటమే. అరే కొంచెం పెద్దలు ఉన్నారు, పెద్దలతో మాట్లాడాలి, అటు వాళ్ళు ఇటు వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడుకుందాము, మాట్లాడుకుని ఒక పద్ధతిగా ఒక సాంప్రదాయ ప్రకారంగా పెళ్లి చేద్దాం, పెళ్లి చూసుకుందాంలే. ఇవేమి లేవు. ఇంకా అమ్మ ఆలోచన లేదు, నాన్న యొక్క ఉద్దేశం లేదు, ఎవరి ఇష్టాలతో ఇక పనిలే. ఎలా అయిపోయారంటే వీళ్ళు మనసుకు నచ్చిన అమ్మాయితో, మనసుకు నచ్చిన అబ్బాయితో ఎవరికి ఇష్టం వచ్చిన రోడ్డు అమ్మటే వెళ్తున్నారండి. ఒక అమ్మాయి లేపుకెళ్ళిపోవటమే, తీసుకెళ్ళిపోవటమే, అబ్బాయి ఇష్టపడితే వెళ్ళిపోవటమే. అంటే ప్రపంచం మీకు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళతో వెళ్ళి వ్యభిచారం చేసేయటమే.
అసలు దేవుడు అండి ఎందుకు చేశాన వీళ్ళనని కింద 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని వారి యొక్క ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములలో నొచ్చుకొనెను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో బాధపడ్డాడు దేవుడని. ఏదో ఉద్ధరిస్తారని చెప్పేసి దేవుడు ఆదాముని అవని తయారు చేస్తే ఏమండి, సో వాళ్ళు చేసిన పాపానికి పరిహారంగా అవ్వ యొక్క కొడుకు మొదటి కుమారుల దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అసలు అర్థమైందండి. పరిస్థితి ఎలా ఉందంటే ఎవడిష్టానుసారం ఇక వాడు జీవించడం అనేది స్టార్ట్ అయింది. ఏమండి, అందుకని దేవుడు ఏం చేశారంటే మొత్తాన్ని నాశనం చేసి పడేశాడు, ఒక ఫ్యామిలీని తప్ప. సరే ఆ తర్వాత అయినా సరే మరి బాగున్నారంటే లోతు కాలం వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియదు కాదు. 3 దేవుని దూతలు వచ్చి ఇంట్లోకి వెళితే ఊర్లో ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ముసలాళ్ళు కూడా వచ్చారంటండి అక్కడికి. ఎందుకు? ఆ 3 పంపండి, మేము గ్యాంగ్ రేప్ చేయాలి, సామూహిక వ్యభిచారం చేయాలని. అంటే పరిస్థితి ఎలా ఉందనేది సమాజం యొక్క పరిస్థితి మనకు అర్థం అవ్వాలి. ఇక యేసుక్రీస్తు వారి కాలం అనగా క్రొత్త నిబంధన కాలంలో వచ్చేసరికి పరిస్థితి మొత్తం ఎట్లయిపోయిందయ్యా అని కనుక మనం ఆలోచన చేస్తే రోమాపత్రికలో నుంచి 1వ అధ్యాయము 26 చూద్దామండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను. ఎందుకంటే వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టేశారు, స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించేది. ఆడవాళ్ళు సైతం పరిస్థితి ఎలా ఉందంటే రోజున ఆడపిల్లలని లేదు, మగపిల్లలని లేదు, మొత్తం అంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి అయిపోయింది. ఈ రోజున కలకత్తాలో జరిగినటువంటి సంఘటన అయిపోయిన తర్వాత చాలామంది ఈ సోషల్ మీడియాలోకి వచ్చి మెయిన్ మీడియాలోకి వచ్చి ఒక్కొక్కళ్ళు ఏమి నీతులు మాట్లాడుతున్నారండి. అందరూ మీరు గనక వింటే ఒక్కొక్కళ్ళండి అందరూ అటు పెద్దోళ్ళు కానీ కుర్రోళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఫేస్బుక్లోకి వచ్చి అక్కడ జరిగిన సంఘటన గురించి వాళ్ళని కొయ్యాలి, తన్నాలి, ఉరి తీయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇంత దుర్మార్గుల, ఇంత మృగాల, రాక్షసులు అని చెప్పేసి ప్రతోడు నీతులు చెప్పటమే యూట్యూబ్లోనికి వచ్చి సోషల్ మీడియాలోనికి వచ్చి. నేను అంటున్నాను వీళ్ళందరికీ సమయం లేదు, సమయం దొరకలేదు, అవకాశం రాలేదు కాబట్టి నీతులు మాట్లాడుతున్నారు. సమయం వస్తే, అవకాశం వస్తే ప్రతోడు అంతే. నేను మీతో నిజం మాట్లాడుతున్నాను, వాస్తవాలు మాట్లాడుతున్నాను, మనిషి యొక్క స్వభావం గురించి మాట్లాడుతున్నాను నేను. అర్థమైందండి? అవకాశము లేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అవకాశం వస్తే, సమయం వస్తే, సందర్భం వస్తే ప్రతి మగాడు ఇలాగే ఉంటాడు. మగాడు బుద్ధది. ఎందుకంటే అపవాది గురించి మాట్లాడుతూ అపవాది ఎలా చేశారంట, అడవిగా మార్చేశారంట ప్రపంచాన్ని. అర్థమైందండి? 14-17 యెషయా గ్రంథంలో ఉంటుంది. వాడు ఏం చేశారంటే అడవిగా మార్చేశారంటే అడవిలో ఏముంటాయి? పులులు, సింహాలు, తోడేళ్ళు, క్రూర మృగాలు కదండి. అంటే సమాజం ఎలా అయిపోయింది? క్రూర మృగాలు. ఒక ఆ విస్తరాకు మీద పడి 4-5 కుక్కలు ఆ అన్నం కోసము చింపుకొని తింటే కదండి. ఒక అమ్మాయి మీద పడి ఇంతమంది అలా చింపుకొని తిన్నట్టుగా లేదు. అంటే అంత క్రూరంగా సమాజాన్ని అపవాది అడవిగా మార్చేశాడు. అంటే నేను అంటున్న విషయం ఏంటంటే ఈ రోజున
పలానా చోట జరిగింది కాబట్టి వాళ్ళు అట్టంటోళ్ళు ఇట్టంటోళ్ళు, వాళ్ళు మృగాలు, వాళ్ళు క్రూరులు, వాళ్ళు భయంకరులు, రాక్షసులు అని చెప్తున్నారు. వీళ్ళకి అవకాశం దొరకే, సమయం దొరికితే ప్రతి మగాడంతే, మృగాడు, మగాడు కాదు మృగాడు అని చెప్పాలి. అవకాశం దొరికేంత వరకే అక్క చెల్లెని మాట్లాడతాడు. ప్రపంచం ఇలాగే ఉంది. అర్థమైందండి? ఎక్కడో జరిగిన సంఘటన గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు. వీడికి అవకాశం దొరకలేదంతే, దొరికితే అందరే. అప్పటిదాకా నాకు చెల్లితో సమానం, నాకు అక్కతో సమానం, తల్లి, బంగారు తల్లిరా నువ్వు నాకు, నువ్వు నా బంగారం, అమ్మవరా నువ్వు నాకు. ఇలాంటి నీతి మాటలు, చల్లటి మాటలు, ఇలాంటి కలబొల్లి మాటలు ఈ అందరూ మాట్లాడేవాడే. ఎప్పటి వరకు? వీడికి సమయము, అవకాశము, సందర్భము రానంత వరకు. వస్తే వీడు మురగాడే. అమ్నోను దావీదు కుమారుడు, తన తండ్రి వేరే భార్యకి పుట్టినటువంటి ఒక అమ్మాయి తామారు. ఏమండి, ఆ పెళ్లి మీద తను మనసు పడి మోజుపడి ఆమెని బలవంతం చేసేటువంటి టైంలో ఆ పిల్ల చెప్తుంది, అన్నా, అన్నయ్య అంటది, అన్నా నేను నీ చెల్లిని, ఇలా చేయటం సరికాదు. నేను అంటుంది ఏంటంటే, అసలు ఆ పిల్ల కలకత్తాలో ఉన్నటువంటి ఆ సంఘటనలో పాప మా పిల్ల ఎంత కేకలు పెట్టిందో, ఎలా ఏడ్చిందో, అరిచిందో, ఎంత గోల పెట్టిందో అది ఆమెకు తెలియాలి, దేవుడికే తెలియాలి. అంటే తామారు అనే వ్యక్తి, అన్నా నేను నీ చెల్లిని, నువ్వు నాకు అన్నయ్యవి, ఇలా మీరు చేయకూడదు, ప్లీజ్ నన్ను మీరు బలవంతం చేయొద్దు అని చెప్పిన ఈ మృగాడు ఆమెతో చేసినటువంటి పని మనకు తెలియదు కదా బైబిల్ గ్రంథంలో. అంటే అప్పటిదాకా నా చెల్లి, నా అక్క, సమయం వచ్చేంత వరకు ఇట్లాగా మాట్లాడతాడు ప్రతి మగాడు. అవకాశం రానంత వరకు, సమయం రానంత వరకు, సందర్భం రానంత వరకు చెల్లి, అక్క, తల్లి ఇలాంటి కలబొల్లే మాటలే. అవకాశం వచ్చిందా ప్రతి మగాడు మురుగాడైపోతాడు. ఏమండి, బయటకు వేరే వాళ్ళు చెప్పే నీతి కబుర్లు మామూలుగా ఉండవు. ప్రపంచం అంతా అడవిగా మార్చేశాడండి వాడు, అడవిగా మార్చేశాడు. ఏమంటే చాలాసార్లు కూడా యూత్ మీటింగ్లో చెప్తాను ఒక సందర్భాన్ని గురించి. ఆదికాండం 34వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె పేరు దీనా అనేటువంటి అమ్మాయి. ఈ దీనా అనేటువంటి ఆ అమ్మాయి ఎవరంటే, యాకోబుకు పుట్టినటువంటి 12 మంది పిల్లలలో ఒకతే, గారాల పట్టి. అంటే అంతమందిలో ఒక ఆడపిల్ల అంటే ఎట్లా ఉంటుంది? 12 మందిలో ఒక చెల్లెలు అంటే ఎంత గారాబం ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఆ అమ్మాయికి ఏమండి, నిజంగా ఆ అమ్మాయిని ఒకడు అత్యాచారం చేస్తాడు. ఎవరు? షెకెం అనేటువంటి ఒక వ్యక్తి, ఆ ఊరికి యజమాని కుమారుడు అనే ఒక వ్యక్తి ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తాడు. నిజంగా అలా చేయటం వల్ల ఆ ఊరంతా వల్లకడిగిపోతుంది అన్న సంగతి చాలాసార్లు మీరు ఆదికాండంలో వింటారు. మీరు ఒక అమ్మాయి చేసిన దానికి ఆ ఊర్లో మగాడిని ఉంచకుండా ఊరంతా వల్లకడిగిపోతుంది, అందరిని చంపేస్తారు ఇశ్రాయేలీలు. ఒక్క ఆడదాని కోసము కొంపలు కూలిపోతున్నాయా? ఒక్క ఆడదాని కోసం రాజ్యాలే కూలిపోతాయని ఎన్నో విషయాలు మనం వింటాం కదండి. ఇంతకీ నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, అసలు ఈ అమ్మాయి అన్నదమ్ముల మధ్య పెరిగినటువంటి ఈ అమ్మాయి, అమ్మా నాన్నల మధ్య పెరిగినటువంటి ఈ అమ్మాయి ఈ రోజున తను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళాల్సిన అవసరత ఆమెకి ఏంటి చెప్పండి? చెప్పబెట్టకుండా ఈ రోజునండి కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలు, ఆడపిల్లలు చాలామంది, మనం ఏమనుకుంటున్నామంటే ఇంట్లో వీళ్ళు కాలేజీకే అనుకుంటున్నాం, మనమేమో వీళ్ళు స్కూల్కే అనుకుంటున్నాము, కాలేజీకే అనుకుంటున్నాం మనం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? కాలేజీలకు బురుడీలు కొడుతున్నారు. బురుడీలు కొట్టి వీళ్ళు పార్కుల్లో కనపడతారు, బీచ్ల్లో కనపడతారు, రైల్వే స్టేషన్లో అగ్గుపడతారు, బస్ స్టాండ్లో అగ్గుపడతారు, బజార్లో అంటే
షికార్లు చేస్తారు, సినిమా థియేటర్లో ఉంటారు, బాయ్ ఫ్రెండ్లతో ఉంటారు. ఇలా అమ్మకి నాన్నకి చెప్పేది లేదు. ఈ రోజున కాలేజీగానే బయలుదేరుతున్నారు. కానీ వీళ్ళు కాలేజీకి వెళ్తున్నారని మనం అనుకుంటున్నాం. కానీ వీళ్ళు కాలేజీలకు బురుడీలు కొట్టి అమ్మ నాన్న చెప్పకుండా విచ్చలవిడిగా ఆడపిల్లలు తిరిగేవాడు లేరా అంటే ఈ రోజునండి ఎందుకు ఇలాంటి పరిస్థితి అవుతుంది? ఒక మగాడే కారణం కాదనేది నా ఉద్దేశం. ఇద్దరు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం అర్థం అవ్వాలి. నాన్నకి అమ్మకి చెప్పకుండా నువ్వు వెళ్ళాల్సిన అవసరత నీకేంటి? దానివలన మరి ఏమైంది? ఇప్పుడు ఆ మధ్య కూడా ఎవరు ప్రియాంక రెడ్డి ఎవరో హైదరాబాదులో ఆమెని రేప్ చేసి ఆ నలుగురు చంపినప్పుడు అసలు 9-10 గంటల టైంలో ఆ పిల్ల బయటికి రావాలన్న చాలామంది. 10 గంటల టైంలో ఒక డాక్టర్ అయి ఉండి, ఆమె వెటర్నరీ డాక్టర్ అయి ఉండి ఆమె అసలు ఎందుకు రావాలి బయటికి? ప్రజెంట్ పరిస్థితి గురించి మనము ఆలోచించాలి. దానికి తోడు ఒక మగాడు నిన్ను అత్యాచారం చేసేటువంటి పరిస్థితికి వచ్చాడంటే నువ్వు వేసే వేషధారణ ఏంటి? నీ బట్టలేంటి? అసలు నీ విధానం ఏంటి? ఈ రోజున మన వాళ్ళు చాలామంది సమాజంలో పిల్లలు పురుషులను రెచ్చగొట్టే బట్టలు తప్ప ఇంకేమైనా ఉన్నాయండి ఇక్కడ? మీరు ఆలోచించండి. స్లీవ్లెస్ డ్రెస్సులు ఎత్తారు, షార్ట్ లెంత్ డ్రెస్సులు ఎత్తారు, కనపడాలి అంటే ఇవన్నీ చూసి అబ్బాయిలు రెచ్చిపోవాలి. నువ్వు ఇలా తయారైతే మరి వాళ్ళు రేపు చేయరా? కొన్ని పొరపాటున వీళ్ళు ఏమైనా చేస్తే మళ్ళీ రాస్తారోకోలు, బంధులు, స్ట్రైక్లు, అదే జరుగుతుంది కదా ఇప్పుడు. అంటే ఆ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ విధానం ఎలా ఉంటుందో మీకు తెలియదా అండి? మేకప్, లిప్స్టిక్లు, బయటికి వెళ్ళాలంటే లిప్స్టిక్లు, ఫుల్ మేకప్లు, ఒళ్ళంతా డెకరేషన్లు, ఏమండి ఇవన్నీ వేసుకెళ్తారండి. బయటికి వెళ్ళిన తర్వాత ఎవడైనా ఏమన్నా అంటే వాడు అలా చేసాడు ఎలా చేసాడు, ఇక బంధువులు చేద్దాం, రాస్తారోకులు చేద్దాం, స్ట్రైకులు చేద్దాం అని చెప్పేసి మొదలు పెడతారు. ఎందుకమ్మా నీ పిల్లలు సరైన బట్టలు వేసుకుంటే వాడు సరిగా ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు బట్టలు వేసుకోవడం తప్పయిందా? మేము బట్టలు వేసుకుంటే ఆడు చూడాలా? మరి నువ్వు వేసుకునేది ఎందుకు? చూడటానికి కదా. ఆడపిల్లలు బట్టలు వేసుకునేది ఎందుకండి? ఆడపిల్లలైనా అబ్బాయిలైనా సరే వాళ్ళు చూడాలని కదా బట్టలు వేసేది. ఇప్పుడు ఇంట్లో ఉన్నారండి, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకో అయ్యి, ఇంట్లో ఉన్నప్పుడేమో ఎవరికి కనపడని నైటీలు ఎత్తారు. ఏమండి అసలు ఎంత విచిత్రం అండి అసలు వీళ్ళు. ఇంట్లో ఉన్నప్పుడేమో టాప్ టు బోటం ఏమి కనపడకుండా ఫుల్గా వేసేస్తారు. కానీ బయటికి వెళ్తే తీసి అవతల పడితే పుట్టుపట్టి రోజులు ఎత్తారు. ఇంట్లో ఉన్నప్పుడు మేకప్ లేరు, ఇంట్లో ఉన్నప్పుడు లిప్స్టిక్ లేరు, యానాదోలాగా చింపుడు చుట్టేసి తిరుగుతూ ఉంటారు ఇంట్లో శివుడు గారుకుంటా. వాళ్ళు చూడలేం మేకప్ లేకపోతే. అర్థమైందండి? ఇంటి అమ్మా మన ఇంటికి ఈ రోజున వేరే చుట్టాలు వస్తున్నారు, వెంటనే బట్టలు మార్చేస్తాం మళ్ళీ. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఎవరు చూడటానికే కదా నువ్వు బట్టలు వేసేది. ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు చూస్తారు మనల్ని? అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, అక్క, తమ్ముడు తప్ప అని చెప్పేసి యానాదిలాగా ఉంటారు. అంటే అసహ్యంగా, శుభ్రం లేకుండా, నీట్గా లేకుండా ఎవరు చూస్తారులే అని. కానీ ఎవరైనా వస్తున్నారంటే మళ్ళీ వెంటనే అడిగిపోతాం. అంటే నీవు డ్రెస్సులు వేసేది ఎందుకు? ఎవరో ఒకళ్ళు చూడాలనే కదా. ఎవరు చూడకపోతే వెయ్యిగా. అంటే ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేది ఎందుకు? నువ్వు వేసుకునే డ్రెస్సులు చూడాలనే కదా. మరి నువ్వు అలాంటి డ్రెస్సులు అయ్యేమేలా, వాడు రెచ్చిపోయి నీ మీద అగత్యం చేయటమేలా, స్ట్రైక్లు, రాస్తారోకలు, బంధులు చేయటమేలా. పిల్లల పరిస్థితి వారి యొక్క దురాశలకు అనుకూలంగా వస్తుంది. రోమా 1:24లో ఈ హేతువు చేత వారు తమ హృదయములో దురాశలను అనుసరించి తన శరీరములను పరస్పరము అవమానము పరుచుకొనున్నట్లు. అర్థమైందండి? తమ శరీరములను పరస్పరము అవమానం. వాళ్ళు వేసే బట్టలు సరిగా ఉంటాయా ఈ రోజున?
ఫుల్ మేకప్లు. చూడండి, బయటకు వచ్చినప్పుడేమో ఇలాంటి బట్టలు వేస్తారు, ఇంట్లోనేమో ఫుల్ ఐటీలు వేస్తారు. దేవుని పిల్లలారా, సమాజాన్ని తప్పు పట్టే ముందు మనం సరిగా ఉన్నామా లేదనేది మనం ఆలోచించాలి. మన పిల్లలు సరిగా ఉన్నారా లేదనేది మనం ఆలోచించాలి. ఇక్కడ నువ్వు ఎలా పెంచుతున్నావు ఆ పిల్లలని? ఏమండి, పిల్లల యొక్క పరిస్థితి మనకి ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదండి. నేను మీకు సామెతలో నుంచి ఒక మాట చెప్తాను. సామెతలో నుంచి 20వ అధ్యాయము 11 చూద్దాం. బాలుడు సైతము, బాలుడు లేదంటే బాలిక, పిల్లలు, ఏమా పిల్లలు సైతము తమ నడవడి శుద్ధమైనదో కాదు, యథార్థమైనదో కాదు, తన చేష్టల వలన తెలియచేయును. అసలు దేవుడు ఎంత గొప్ప మాట రాయించాడండి ఇక్కడ. అసలు నీకు పిల్లలు యథార్థంగా ఉన్నారా లేదు, సరిగా ఉన్నారా లేదు, వాళ్ళ చేష్టల వలన అర్థమైపోతుంది అన్నాడు దేవుడు. ఇంట్లో ఉన్నా మీకు అర్థం కదా? అంటే పిల్లలు ఎవరు కూడా అమ్మా నేను సరిగా లేను, నా బ్రతుకు సరిగా లేదు, నా క్యారెక్టర్ సరిగా లేదని ఏ కూతురు చెప్పదు, ఏ కొడుకు చెప్పడు. చెప్తారా? చెప్తారా? అమ్మ నేను తప్పు చేశానమ్మా, నేను ప్యాకెట్ ఆడానమ్మా, నేను జూదంలో డబ్బులు పెట్టానమ్మా, ఏమండి నేను పలానా సినిమాకి వెళ్ళానమ్మా, నేను పలానా వ్యక్తితో ప్రేమించానమ్మా, ఇవి చెప్తారా? ఎవరు చెప్పరు. కానీ బైబిల్లో ఉన్న విషయం ఏంటంటే వాళ్ళ చేష్టల వలన, వాళ్ళ క్యారెక్టర్ వలన, వాళ్ళకి బిహేవియర్ వలన, వాళ్ళ ప్రవర్తన వలన వాళ్ళు మనకి సిగ్నల్ ఇస్తున్నారంటే ఏమనంటే అమ్మా నా భవిష్యత్తు ఎలా ఉంటుంది కావాలని చూసుకోమని. మూర్ఖత్వము, మూఢత్వం అనేది స్వాభావికంగా పిల్లల్లో వస్తుంది, మీరు కనిపెట్టాలని చెప్పాడు. ఇక్కడ ఏంటంటే పిల్లలు నేను తప్పు చేశానమ్మని చెప్పరు, కానీ వాళ్ళ చేష్టల వలన, వాళ్ళ ప్రవర్తన వలన, వాళ్ళ బిహేవియర్ వలన అర్థమైపోయిందంట ఆటోమేటిక్గా. వాళ్ళు సిగ్నల్స్ మనకి ఇస్తున్నారు. వాళ్ళు చెప్పరు, కానీ సిగ్నల్స్. అమ్మా నేను ఎట్టండి దాన్ని. వాళ్ళు మాట్లాడే బూతులను చూసావా? వాళ్ళు మాట్లాడే అబద్ధాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క మోహపు ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళు ఫోన్లు చూస్తూ పెరుగుతున్నారే, వాళ్ళ క్యారెక్టర్ ఉంది. ఇవన్నీ ఇంట్లో ఉన్నప్పుడు మనకి అర్థమైపోవాలి. ఓ వీడి భవిష్యత్తు ఎలా ఉండబోతుందా, ఈ పిల్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. ఎందుకని వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు నేను ఇట్టండి దాన్నని. మనం చూడమా, పట్టించుకోమా, అబ్జర్వ్ చేయమా? అబ్జర్వ్ చేయం. మన పిల్లల్ని అబ్జర్వ్ చేయం, పక్కోళ్ళని మాత్రం బాగా అబ్జర్వ్ చేస్తాం. ఇంటి ఎదురమ్మాయి ఎన్ని గంటలకి కాలేజీకి వెళ్తుంది, సాయంత్రం ఎన్ని గంటలకు వస్తుంది, ఇంటికి వచ్చినాక ఎవరితోనో డాబా మీదకి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది. ఈ మధ్య వాళ్ళింటికి ఒక అబ్బాయి వస్తున్నాడు కదా, ఎవరు ఆ అబ్బాయి? ఇంటి ముందు వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు ఈ పనికి మాలిన విషయాల గురించి బాగానే ఎంక్వైరీలు, బాగానే పరిశీలన, బాగా అబ్జర్వ్ చేస్తాం. కానీ ఇంట్లో నీ కూతురు సంగతి ఆలోచిస్తున్నావా? ఇంట్లో నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నావా? ఏ కాడకి ఇంటి ఎదురోళ్ళు, ఇంటి పక్కోళ్ళు, వాళ్ళ అమ్మ ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది, అలాంటికి ఏ అబ్బాయి వస్తున్నాడు, ఈమె ఎవరితో మాట్లాడుతుంది, ఈ ధ్యాసే తప్ప నీ కొడుకు నీ కూతురు పక్కోళ్ళతో మాట్లాడుతున్నారా? వాళ్ళు ఫోన్లో ఎంతసేపు ఉంటున్నారు, వాళ్ళు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు అంటే మనము మన పిల్లలను పరిశీలించము, మన పిల్లల్ని అబ్జర్వ్ చేయం, కానీ బయట వాళ్ళు మాత్రం బాగానే అబ్జర్వ్ చేస్తాం. ఏం తల్లిదండ్రులండి, అదేమంటే నా పిల్లలు చదివితే చాలు అంటే ఈ రోజునండి పేరెంట్స్ ఎలా అయిపోయారంటే అమ్మాయి బాగా చదువుతుంది కదా, ఇక చాలు, ఇక వాళ్ళు ఎట్లా ఉన్నా పర్వాలేదు, అన్నిట్లో పాస్ అవుతుందిగా, మరి ఇంకే మరి అంటే పిల్లలు చదువు నేర్చుకుంటే చాలు, సంస్కారంతో పని లేదు, వ్యక్తిత్వంతో పని లేదు. ఇంట్లో నీ పిల్లలు ఎట్లా ఉంటున్నారు?
చదవటం మాత్రం బాగా చదువుతున్నారండి. వ్యక్తిత్వం ఉందా వాళ్ళకి? సంస్కారం ఉందా? ఏనాడైనా నీ పిల్లలకి అమ్మ పెద్దలని గౌరవించడం నేర్చుకో. మీ పిల్లాడికి, నీ కొడుక్కి, కూతురికి పెద్దలని గౌరవించడం నేర్చుకో, సంస్కారం నేర్చుకో. పెద్దల మాట విను, పెద్దల మాట వినాలి. ఎవరైనా సంఘస్థులు కనుక నీకు కనపడితే వందనాలు చెప్పు. మర్యాదది, మర్యాదది. మన ఇంటికి ఎప్పుడైనా సరే సంఘస్థులు వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వు, వాళ్ళు ప్రేమించు. పెద్దల విషయంలో ఇలా ఉండు, అలా ఉండు, ఇలా వచ్చి. ఇది ఏ తల్లిదండ్రులైనా ఇక్కడ ఉన్న నేను మీతో మాట్లాడుతున్నాను, బయట వాళ్ళ గురించి కాదు. ఒక్కసారి మీకు మీరుగా పరీక్షించుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. మీరు పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలకి ఈ వ్యక్తిత్వం నేర్పిస్తున్నారు మీరు? అసలు సంస్కారం ఉంది అసలు వాళ్ళకి? పాస్టర్ గారు కనిపిస్తే మొక్క వింతలు ఆవులు పెట్టి తల తిప్పుకునే వాళ్ళు లేరా ఇక్కడ? ఏమి నేర్పిస్తున్నావు నువ్వు వాళ్ళకి? పిల్లలకి ఇవి నేర్పించము, సంస్కారం నేర్పించము, వ్యక్తిత్వం నేర్పించం, పెద్దలని గౌరవించడం నేర్పించం, పెద్దల మాట వినాలని నేర్పించం, వందనాలు చెప్పాలని నేర్పించు. చదువు 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 చదువు, లక్షలు ఖర్చు పెడతా చదువు. ఎందుకండి ఇది చెప్పండి? సంస్కారం లేని చదువు ఎందుకు చెప్పండి? చాలామంది ఇక పేరెంట్స్, దేవుని పిల్లలారా, ఒకటండి, పిల్లలను బాగా చదివించాలి అని మనందరికీ ఉంటుందండి. నువ్వు లక్షలు పోసి బాగా చదివించు. ఏమండి, సంస్కారము నేర్పించిన గాడికి ఎందుకు వచ్చదు? పిల్లల కోసము ఆస్తులను సమకూర్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పిల్లలకి బలమైన ఫుడ్ పెట్టాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పిల్లలకి మంచి మంచి కాస్ట్లీ బట్టలు కొనాలని ఆలోచించే పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. పిల్లల గురించి పేరెంట్స్గా మనం ఎలా పిల్లలకి బలమైన ఆహారం పెట్టాలి, ఆస్తులు సమకూర్చి పెట్టాలి, బాగా చదువు చెప్పించాలి, మంచి బట్టలు కొనిచ్చాలని మీరు ఆలోచిస్తున్నారు. దేవుని పిల్లలారా, ఇవేమీ లేకపోయినా పిల్లలు బతుకుతారు. ఒకవేళ పిల్లలకి ఇవేమి లేకపోయినా బ్రతకలేరా? బ్రతకలేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ వలన సమాజానికి ఎటువంటి నష్టము జరగదు. పిల్లలకి బలమైన ఆహారం పెట్టాలి, మంచి బట్టలు కొనాలి, ఆస్తులు సమకూర్చాలి, స్టడీ బాగా చేయించాలి. ఇవన్నీ చేపిస్తున్నావు, కానీ వ్యక్తిత్వం నేర్పించట్లేదు, సంస్కారం నేర్పించట్లేదు. ఇవన్నీ లేకపోయినా నీ పిల్లవాడు బ్రతుకుతాడు అలాగని సరే. ఒకవేళ బ్రతకలేకపోయినా వాడి వల్ల, ఆమె వలన సమాజానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ అసలు నేర్పించాల్సిన సంస్కారం నేర్పించకుండా, నేర్పించాల్సిన వ్యక్తిత్వం నేర్పించకుండా ఇవన్నీ నేర్పించి బయటకు వదిలేస్తున్నావు సమాజంలోనికి. వాడు దున్నపోతులాగా, ఆమె దున్నపోతులాగా తయారయ్యి ఊరి మీద పడి సమాజాన్ని పాడు చేస్తూ, సమాజానికి ఒక చీడ పురుగులాగా తయారవ్వట్లేదు వాళ్ళు. ఇది కేవలం లోకస్తుల గురించి మాత్రమే కాదండి. ఇది క్రీస్తు నమ్ముకుని మేము క్రైస్తవ కుటుంబాలమని చెప్పుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎవరికి వాళ్ళు పరిశీలించుకుందామండి ఒకసారి. మనం బయట ఎలాగైనా ఉండనియండి, నీ పిల్లల సంగతి ఏంటి? బయట వాళ్ళని అబ్జర్వ్ చేయటం కాదు, ఏమ్మా ఎప్పుడు వస్తుంది ఇది కాదు. నీ కూతురు, నీ కొడుకు ఎప్పుడు బయటికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఫోన్ చూస్తున్నారా, వాళ్ళు ఎవరితో చాటింగ్లు చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవి మనం అబ్జర్వ్ చెయ్యం. ఏ కాడికి పక్కల గురించి ఆలోచన చేస్తాం. మన పిల్లలండి, మన పిల్లలండి, దేవుని పిల్లలారా, ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి మంచి బలమైన ఫుడ్ పెట్టాలి, మంచి బట్టలు కొనాలి, మంచి ఫుడ్ పెట్టాలి, మంచి కాలేజీలో స్టడీ చేయించాలి. ఇంట్లో వాళ్ళ క్యారెక్టర్ మనకు అర్థం అవ్వట్లేదండి. దేవుడు చెప్పలా,
వాళ్ళ ప్రవర్తన శుద్ధమైనది కాదు, యథార్థమైనది కాదు, వాళ్ళ చేష్టల వాళ్ళు అర్థమైపోతుంది. కానీ నీకు పట్టించుకోవా? అయినా కానీ వదిలేస్తున్నాం. ఎందుకంటే మనకు చదివే ముఖ్యం, చదివే ముఖ్యం. ఇంటి పక్క వాళ్ళు చదివారు, ఇంటి వాళ్ళు చదివారు, ఆ ఊర్లో వాళ్ళు చదివారు, ఈ ఊర్లో వీళ్ళు చదివారు. నా పిల్లలు కూడా చదవాలి చదవాలి చదవాలి, ఉద్యోగం చేయాలి. ఏమండి ఈ రోజునండి ఎంతమంది పిల్లలు ఎలా అయిపోయారంటే మాట వినే స్టేజ్లు ఇప్పుడు లేరు. పిల్లలు వినట్లేదు. మాట వినే స్టేజ్లో ఈ రోజున ఆడపిల్లలు లేరు, మగపిల్లలు కూడా లేరు. ఇప్పుడు మాట వినకపోగా ఎదురు చెప్తున్నారు. ఏదైనా ఒక మాట చెబితే, బిడ్డకి ఒక మాట చెబితే ఎదురు చెప్తున్నారండి ఇప్పుడు. సరే మనం ఎందుకన్నా మంచిది, మళ్ళీ ఎక్కడ చదవని అంటదో, బడికి వెళ్ళని అంటదో, కాలేజీకి పోని అంటదో. ఈ వీక్నెస్ వాళ్ళకి అర్థమైపోయింది. ఇది చాలు వాళ్ళకి వీక్నెస్. ఆ వీక్నెస్ని బట్టే అందరిని ఒక ఆట ఆడిస్తున్నారు. ఫోన్ కావాలంటే ఫోను, డ్రెస్ కావాలంటే డ్రెస్, ఏది కావాలంటే కాదు. అప్రియమైనటువంటి దేవునికి పిల్లలారా, ఈ రోజున పిల్లలు మాట వినే స్టేజ్లో లేరు సరికదా. ఏదైనా ఒక మాట చెప్తే ఎదురు చెప్పేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలే ఎదురు చెప్పేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఎక్కువగా మాట్లాడితే కొట్టే స్టేజ్కి వచ్చేస్తున్నారండి. అవ్వా, వాళ్ళు పిల్లలా? అలాంటి పిల్లలను ఏం వేసి పెంచుతున్నావు? ఏమండి, పాముకి పాలు పోసి పెంచితే ఏదో ఒకరోజు కాటేస్తుంది నిన్ను. అది పాము అని నీకు అర్థమై కూడా పాలు పోసి నువ్వు పెంచుతున్నావు అంటే ఏదో ఒక్కరోజు నీ మీద దాడి చేస్తుంది అది. మరేం చేయాలి? మాట వినే పరిస్థితి లేరు ఇప్పుడు. పిల్లలు ఎదురు చెప్తున్నారు. అవసరమైతే చేయదింపో. పిల్లలండి, వీళ్ళ పరిస్థితి చివరికి ఎలా అయిపోయిందంటే పెద్ద అయినాక నేను తీసుకుని అనాథాశ్రమంలో పడిస్తాను. అది నీ పరిస్థితి. ఇలాంటి రకాలు నువ్వు పెంచి పోషిస్తున్నావే, సంస్కారం లేకుండా, వ్యక్తిత్వం లేకుండా, చదువు చదువని నీ మీద ఎదురు తిరగటమే కాకుండా నేను కొట్టి తీసుకుని పోయి అనాథాశ్రమంలో పడేసే పరిస్థితి ఈరోజు లేదా? ఎందుకో చెప్పమంటారా? కారణం మీరే కారణం. మీలో కూడా కొంతమంది అనుకుంటున్నారు కూడా, ఏంది పాస్టర్ గారు ఎప్పుడు చూసినా మా పిల్లల గురించి ప్రసంగం చేస్తాడేంది, ఇక నాకు వేరే పని లేదా అంటే ఇప్పుడు నేను జనరల్గా పిల్లల గురించి వాక్యం చెప్పినా ఇక మీకు మీ పిల్లల గురించి అనిపించదా? పిల్లల గురించి, పిల్లల యొక్క పెంపకాల గురించి ఇక నేను జనరల్ కూడా ఇక చెప్పకూడదు. అయితే ఇంకా నేను చెప్పేది కరెక్ట్ కాదు, ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఈ రోజున మన పిల్లల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? నీ మీద ఎదురు తిరిగి, నీ మీద దాడి చేసి నేను కొట్టే పరిస్థితికి వాళ్ళు వచ్చారు. రేపటి దినాన వాళ్ళని తీసుకుని అనాథాశ్రమంలో పడేస్తారు. ఎందుకు తెలుసా? అంత కారణం చెప్పంటారా? మీరు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే, అరే నాన్న, నేను నీకోసం నా కడుపులో 9 నెలలు నిన్ను మోసి 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 కష్టపడి నేను కానీ నా రక్తాన్ని పాలుగా మార్చి నీకు ఆహారం పెట్టి, నీకు సెల్లెక్స్లు ఫ్యారెక్స్లు పెట్టి, మీ నాన్న కష్టపడి పనికెళ్ళి వచ్చే ఆ రూపాయితో ఆయన నేను సరిగా తినక డబ్బులని నీకు పెట్టి, అయ్యా నిన్ను మేము పెంచటానికి ఇన్ని బాధలు పడ్డాంరా, కాబట్టి నిన్ను మేము కన్నాం కాబట్టి నాన్న మా కోసం జీవించరా, మేము చెప్పినట్టు వినరా, మేము చెప్పినట్లు బాగా చదువుకోరా, మేము చెప్పినట్లుగా మంచి ఉద్యోగం చేయరా, నా కోసం ఉండరా, నా కోసం వినరా, నా కోసం బ్రతకరా. ఇలాంటి మాటలు చెప్పి ప్రతి తల్లిదండ్రులు పెంచుతున్నారు. ఇలాంటి మాటలు చెప్పే అందుకని వాడు పెద్దయినాక ఎదురు తిరిగి నిన్ను తిట్టి కొట్టి అనాథ ఆశ్రమంలో పడేసే పరిస్థితి అయిపోతుంది.
అలా కాదండి పిల్లల్ని పెంచాల్సింది, అలా కాదు పిల్లల్ని పెంచాల్సింది. ఎలా? బాల్య దినములు ఏంది, వాళ్ళ సృష్టికర్త వాళ్ళకి స్మరణకు రావాలంటే, నాన్న నువ్వు అసలు నా బిడ్డవి కాదురా, నువ్వు భూమి మీదకి రాకముందు, నా కడుపులోకి రాకముందు దేవుడు తండ్రి గర్భంలో నువ్వు ఉన్నావు. కోట్ల మంది నా కడుపులోకి వచ్చారు, కానీ దేవుడు ఎవరికి అవకాశం ఇవ్వలేదు, నీకు ఇచ్చాడు. నిన్ను నా గర్భం లేసి 9-10 మాసాలు దేవుడే తన 2 చేతులతో ఒక మంచి ఆకారాన్ని, ఒక మంచి షేప్ని తయారు చేశాడు. నీకు గుడ్డితనం రాకుండా, కుంటితనం రాకుండా, నువ్వు ఏ విషయంలో కూడా వికలాంగులనేది నీకు రాకుండా 9 మాసాలు నీకు ఆయన ఫుడ్ పెట్టి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నిన్ను 9 మాసాలు నీకు కళ్ళు, చేతులు, ముక్కు, నాలుక ఇవన్నీ ఇవ్వటానికి ఆయన ఎంత ప్లాన్ చేసి డిజైన్ చేశాడు. 10 మాసాలు అయిపోయిన తర్వాత ఇదిగో నా కడుపులో నుంచి భూమి మీదకి పంపించి, నువ్వు పుట్టగానే బలమైన ఆహారం అనేది నువ్వు తినలేవని నా రొమ్ములో నా రక్తాన్ని పాలుగా మార్చి నీకేమని చెప్పాడు రా. ఆ తర్వాత నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నీకు కావలసిన ఆక్సిజన్ కానీ, నీరు, ఈ పంచభూతాలు, ఆహారము, వృక్షాలు, ఫలాలు ఇవన్నీ నీ తండ్రి, నా తండ్రి ఆయన మన కోసం ఏర్పాటు చేశాడు నాన్న. కాబట్టి ఆయన కొరకు బ్రతుకురా. ఎందుకు పుట్టించాడు అనుకున్నావు? నా కోసం బ్రతకడానికి కాదు, నీ కోసం కాదు నాన్న. కన్న తండ్రి, నా తండ్రి, నీ తండ్రి ఉన్నాడే, ఆయన కోసం బ్రతకడానికే ఇంత ప్లాన్ చేసి నేను పుట్టించాడు రా అని ఇక్కడ ఏ తల్లిదండ్రి అయినా చెప్తారండి? అలా చెప్పకపోవటం వలననే ఈరోజు నీ పిల్లలు ఎదురు తిరుగుతున్నారు, నీకు తిడుతున్నారు, కొడుతున్నారు, పైన అనాశంలో పడేస్తున్నారు. చిన్నప్పుడే పిల్లలను దేవుని జ్ఞానంలో పెంచమనంటే అదిలే, నువ్వు చదవాలి. పిల్లలకు చదివే ముఖ్యం, సంస్కారంతో పని లేదు, వ్యక్తిత్వంతో పని లేదు. నేర్పించం, మనం నేర్పించాల్సింది నేర్పించం. అందుకే ఈ రోజున పిల్లలు ఎట్లా అయిపోయారండి బయట సమాజంలో? యవ్వనస్తులు దేని చేత తమ క్యారెక్టర్ని సరి చేసుకుంటారు, తమ యొక్క బ్రతుకుని సరి చేసుకుంటారంటే సైన్స్ చదవటం వలన, లెక్కలు చదవటం వలన, ఇంగ్లీషు చదవటం వలన, కంప్యూటర్ చదవటం వలన, ఏమి నేర్చుకోవటం వలన పిల్లలు ఏముందండి బైబిల్లో? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు, తమ బ్రతుకుని శుద్ధి చేసుకుంటారంటే నీ వాక్యమును బట్టి దానిని సరిగా ఉంచుకున్న చేతనే కదా. అలాంటప్పుడు వాక్యాన్ని మన వాళ్ళకి నేర్పిస్తున్నామండి. వాళ్ళ బ్రతుకు బాగుండాలంటే నేర్పించాల్సిన వాక్యం లేదు. ఇప్పుడు వాక్యాలు చెప్పడం కానీ, పేపర్ రైటింగ్ కానీ, ప్రసంగాలు వినటం కానీ, వాక్యాలు వినటం కానీ అసలు మనమే సరిగా లేదు. ఇంక వాళ్ళు ఏమంటారు? దేవుని పిల్లల ఈ రోజున పిల్లలకు చదువు హాస్టల్లో పడేసి మరి లక్షలకు ఈ రోజున హాస్టల్ పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి మీరు వింటున్నారుగా. గత వారంలో హాస్టల్ పిల్లలు అందరూ హాస్టల్ 70 ఇప్పుడు అన్ని వార్తలు ఏం చెప్తారంటే హాస్టల్లో ఉన్న పిల్లలందరూ 100% కూడా చెడిపోతున్నారని. 100, 90, 80 కాదంట, హాస్టల్లో ఉన్న పిల్లలందరూ చెడిపోతున్నారు. హాస్టల్ వాటికి ఏమని చెప్పాడు దేవుడు? మీకు కదా చెప్పింది. మనకు చదివే ముఖ్యం. లక్షలు పోసే వాళ్ళ మనము ఎంత చదివిస్తాం? సంస్కారంతో పని లేదు, వ్యక్తిత్వంతో పని లేదు, క్యారెక్టర్తో పని లేదు. వాళ్ళ బ్రతుకులు సరిచేయబడే వాక్యం మాత్రము వినిపించట్లేదండి మనం ఈ రోజున. అందుకే పిల్లలకు దేవుని యొక్క భద్రత లేదు ఈ రోజున. అది చెప్పడానికి ఇన్ని మాటలు చెప్పాను నేను. ఇప్పుడు పిల్లలకు దేవుని యొక్క భద్రత ఎప్పుడు ఉంటుందో మీకు తెలుసా? యెహోవా యందు భయము భక్తి గలవారి చుట్టూ ఆయన దూతలి కావలిగా ఉండి వారిని రక్షించును. ఇంత గొప్ప మాట అండి. మన పిల్లలకు దేవునికి భద్రత కావాలంటే ఏం చేయాలి?
యెహోవా యందు భయముతో భక్తితో నీ పిల్లలుంటే దేవుని యొక్క సంరక్షణ నీ పిల్లలకి ఖచ్చితంగా ఉంటుంది. గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు శారా అందంగా ఉందని తన ఇంటికి పిలిపించుకుంటాడు. ఆ రాత్రి ఆమెతో గడుపుదామని, అత్యాచారం చేద్దామని, వ్యభిచారం చేద్దామని గెరారు రాజు. అబ్రాహాము యొక్క భార్యనండి. దేవుడు ఎంటర్ అవుతాడు. చస్తావు ముట్టుకున్నావంటే అన్నాడు. చూపించిన వాక్యాన్ని ఆదికాండం 20వ అధ్యాయం 3వ వచనం. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చస్తావు, ముట్టుకున్నావంటే చస్తావు. అరే భయం వేసిపోయిందండి ఆయనకి. ఆ రాత్రి ఆ స్త్రీతో అబీమెలెకు అనే వ్యక్తి తప్పు చేయకుండా దేవుడు అడ్డుపడతాడండి. 6వ వచనంలో, యథార్థ హృదయముతో దీని చేసితవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయాలి. ముట్టేవ చస్తావు. ఆ టైంలో అబీమెలెకు అనే రాజు శారాయితో అత్యాచారం చేయాలని ఆయన ప్రయత్నం చేస్తే దేవుడు అడ్డుకున్నాడండి. తప్పు చేయకుండా అడ్డుకున్నాడు. ముట్టేవ చస్తావంతే. అదండి దేవునికి సంరక్షణ అంటే. దేవుని పట్ల భయముతో భక్తితో మన పిల్లలుంటే, దేవుని పట్ల భయంతో భక్తితో మనకి పిల్లలుంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సంరక్షణ మన పిల్లలకి ఖచ్చితంగా ఉంటుందండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారో మీరు చెప్పండి. అమ్మ వింటున్నారా? వినండి. సీ హియర్, హెబ్రీ పత్రికలో ఉంటుంది, అది వినండి చాలు. ఇంత గొప్ప సంరక్షణ అండి ఇది. ఇంత గొప్ప రక్షణ మనము ఎవడొస్తాడు నన్ను రమ్మని చూద్దాం, తాట తీస్తా అంటావా? ఏమండి, ఇంత దేవునికి సంరక్షణ నువ్వేం చేస్తావు? నిర్లక్ష్యం. అంటే దేవుని పట్ల భయం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, ఆత్మీయత లేదు. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే, నెగ్లెక్ట్ చేస్తే మీరు ఎలా తప్పించుకుంటారు సమాజం నుంచి? సమస్య వచ్చినప్పుడేమో అయ్యా నాయన అని చెప్పేసి ఏడుస్తాం. అప్పుడు అంటాడు దేవుడు, నేను పిలిచే నా సేవకుడి ద్వారా మీరెవరు పట్టించుకోలేదు. మీకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు, అత్యాచారం చేసేటువంటి సమస్య నీకొచ్చి నువ్వు ఏడుస్తున్నావే, బాధపడుతున్నావే, నేను పట్టించుకోనంతే. సామెతలో 1:24 నుంచి కనుక మీరు చదివితే ఆ మాట అక్కడ ఉంటుందండి. నేను పిలుస్తున్నా, నా మాట వినండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, రక్షణలోనికి రండి, దేవుళ్ళలోనికి రండి, దేవుని పట్ల భయంతో భక్తితో ఉండండి. నేను పిలుస్తుంటే మీరు ఎవరు పట్టించుకోవట్లేదు. మీకు సమస్య వచ్చినప్పుడు, మీకు రోగం వచ్చినప్పుడు, మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను కూడా పట్టించుకోను. ఎలాగన్నట్లయితే దేవుని సంరక్షణ లేకపోతే మన సంగతి ఏమవుతుంది? మన పిల్లల సంగతి ఏమవుతుంది? భయంకరమైన సమాజం ఇది. అడవిగా మారిపోయింది. ప్రపంచం అడవిగా మారిపోయి మృగాలైపోతున్నారు అందరూ, రాక్షసులైపోతున్నారు అందరూ. సమయం దొరకే అట్లా ఉన్నారు అందరూ. సమయం వస్తే ప్రతి మగాడు రెచ్చిపోతాడు, ప్రతి మగాడు ఒక మృగమైపోతాడు. జాగ్రత్తగా ఉండద్దా? ఎదుటి వారిని రెచ్చగొట్టే బట్టలేయటము, దేవుని పట్ల భయం భక్తి లేకపోవటము, ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేస్తుంటే మీరు ఎలాగ తప్పించుకుంటారు మీ పిల్లలు? ఆయన పట్ల భయంతో భక్తితో మనముంటే దేవునికి సంరక్షణ అండి. ఏమండి, పేరెంట్స్ మనం ఎలా ఆలోచిస్తామంటే, చదువుకునే వయసు కదండి పిల్లలు, చదువుకొనియండి, పెద్ద అయినాక వాళ్ళే మారుతారు. పెద్ద అయినాక వింటారండి వాళ్ళు. ఇప్పుడే వాళ్ళు నీ మాట వినట్లేదు.
పెద్ద అయినాక వాళ్ళే మారుతారులేండి, వాళ్ళే దేవుని నమ్ముకుంటారులేండి. ఏ మాట అండి అసలు ఇది మీరు మాట్లాడేది? దేవుడేమో యవ్వన కాలమందు పుట్టాలి పిల్లలు, యవ్వన కాలమందే మారు మనసు పొందాలి, యవ్వన కాలమందే బాప్తిసం పొందాలంటే మనమేమో పెద్ద అయినాక చూస్తారులేండి. ఏమండి, నిస్సి బాప్తిసం పొందిన తర్వాత అదే కృతజ్ఞత కూటమి పెట్టుకున్నాం, దేవుని కృపల్లో బాగా జరిగింది. ఏమండి, చుట్టుపక్కల చాలామందికి కూడా తెలిసింది, ఏంటి ఇవాళ బయట పాస్టర్ గారు బయట పెట్టాడు, ఆ స్థలంలో పెట్టాడండి, అందరికి భోజనాలంట, జనాలు కూడా చాలామంది వచ్చారు. ఏంటంటే వాళ్ళ అమ్మాయి బాప్తిసం పొందిందంటండి. ఇప్పుడే బాప్తిసమా? ఇదేంది? ఆ పాస్టర్ గారు ఏంది చిన్నపిల్లకి బాప్తిసం ఇచ్చాడు అంటే? ఆ అమ్మాయి చిన్నపిల్ల కాదంటండి, 20 ఏళ్ళు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయికి మరి బాప్తిసం ఇచ్చారంట. 20 ఏళ్ళేగా, అప్పుడే బాప్తిసమా? 20 ఏళ్ళకే చుట్టుపక్కల అందరండి, చుట్టుపక్కల చాలామంది అండి, 20 ఏట బాప్తిసం ఏంటి ఆ అమ్మాయికి? చిన్నపిల్లకి బాప్తిసం ఇస్తాడండి పాస్టర్ గారు అంటే ఆ ఉద్దేశం ఏంటి? 25-30 ఏళ్ళు రావాలా అంటే? మా పిల్లలు ఇంకా రక్షణ పొందలేదు, ఏళ్ళ పిల్లలు ఇంకేంటి ఆయన అసూయ? చుట్టుపక్కల చాలామంది అండి, అప్పుడే బాప్తిసం ఏంటి? చిన్నపిల్ల కాదే అన్నగానే 20 ఏళ్ళకి చిన్నపిల్ల కాపాటమేంది? ఏం తెలుసు ఆ పిల్లకే? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అప్పుడే చిన్నపిల్లలకు వద్దు, అప్పుడే దేవుళ్ళకి వద్దు, అప్పుడు రక్షణలకు వద్దు, పెద్దనక వాళ్ళ ఇష్టం. యవ్వన కాలమంది మన పిల్లలు పుట్టాలి, అప్పుడే దేవుని యొక్క సంరక్షణ మన పిల్లలకు ఉంటుంది. ఈరోజు నా యొక్క పాఠం ఏంటంటే, నీకు నీ పిల్లలకు దేవుని యొక్క సంరక్షణ ఉందా? నీకు నీ పిల్లలకు దేవుని యొక్క సంరక్షణ ఉందా? అలా ఉండాలంటే దేవుని పట్ల భయంతో భక్తితో మనం బ్రతుకుదాం, మన పిల్లలను కూడా దేవుని పట్ల భయంతో భక్తితో పెంచుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.